హలో ఆల్ వెల్కమ్ టు ఇన్సైడ్ టాక్. దుల్కర్ సల్మాన్, సముద్రకని, రానా దగ్గుబాటి కాంబినేషన్లో వస్తున్న కాంతా ట్రైలర్ ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. 1950s జరిగే సినిమా టైమ్ లైన్, గురు శిష్యుల మధ్య ఈగో సీన్స్, దాంతో పాటు ఒక క్రైమ్ మిస్టరీ, ఇవి ట్రైలర్లో మెయిన్ అట్రాక్షన్గా ఉన్నాయి. ఈ పవర్ ప్యాక్ ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేసేద్దాం. అలానే వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయొచ్చు కదా. డైరెక్టర్ సెలవమణి సెల్వరాజ్ మనల్ని డైరెక్ట్గా 1950లో జరిగే మద్రాస్ సినీ వరల్డ్కి తీసుకెళ్లారు. ఇందులో విజువల్స్ అయితే ఫెంటాస్టిక్గా ఉన్నాయి. ఈ స్టోరీ అంతా ఇద్దరు లీడ్ క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ టూ క్యారెక్టర్స్లో క్యారెక్టర్ అయ్య అనే క్యారెక్టర్, ఈ రోల్ని సముద్రకని గారు ప్లే చేశారు. ఈ క్యారెక్టర్ లెజెండరీ డైరెక్టర్గా, గురువుగా మరియు యాక్టింగ్కి గౌరవానికి ఇంపార్టెన్స్ ఇచ్చే పాత తరం వ్యక్తిగా ఈ అయ్య అనే సముద్రకని క్యారెక్టర్ని చూపిస్తున్నారు. ఇందులో సెకండ్ మెయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి టీకే మహాదేవ్. ఈ క్యారెక్టర్ దుల్కర్ సల్మాన్ గారు ప్లే చేస్తున్నారు. ఈ క్యారెక్టర్ని అయ్య చేతిలో శిక్షణ పొందిన శిష్యుడిగా మరియు స్టార్డమ్ తలకెక్కిన యాక్టర్గా చూపిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉండే బాండ్ కేవలం గురు శిష్యుల మధ్య ఉండే బాండ్ మాత్రమే కాదు, ఒక ఫాదర్ అండ్ సన్ బాండ్ లాంటిది. కానీ ఆ బాండ్ పీక్స్కి చేరిన స్టార్డమ్ కారణంగా ఎలా చెడిపోయిందో ట్రైలర్లో చూపించారు. ఈ కథలో వీరిద్దరి మధ్యలో గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, అయ్య శాంత అనే పేరుతో హీరోయిన్ కుమారితో ఫీమేల్ లీడ్గా ఒక ఫిల్మ్ తీయాలనుకుంటాడు. దీన్ని హీరో మహాదేవ్ అని ఒప్పుకోడు. తన స్టార్డమ్కు తగ్గట్టు ఆ టైటిల్ని కాంతాగా మార్చేస్తాడు. ఇది అయ్యా విజన్కు, మహాదేవ్ అహంకారానికి మధ్య జరిగే యుద్ధం. ట్రైలర్కి మధ్యలో మహాదేవ్ అనే క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తాడు. నాకు ఆయన మీద ఉన్నంత గౌరవం ఇంకెవరి మీద లేదు అని మహాదేవ్ చెప్పినా కూడా ఆ కోపంతో కుర్చీలు విసిరే సీన్ని చూస్తే ఆ గౌరవం కాస్త ద్రోహంగా మారిందని అర్థమవుతుంది. ఈ గొడవ కేవలం డైరెక్షన్కి సంబంధించింది కాదు, హీరో లెగసీని దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నం. వీరిద్దరి గొడవలో ఏదో ఒక పెద్ద ప్రమాదం జరిగినట్టు చూపించారు. అలాగే వీరిద్దరి గొడవ మధ్యలో అనుకోకుండా ఒక క్రైమ్ జరిగినట్టు కూడా చూపించారు. ఈ ఎమోషనల్ డ్రామాకు రానా దగ్గుబాటి ఒక పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇచ్చి దీన్ని పక్కా థ్రిల్లర్గా మార్చేశారు. వీరిద్దరి గొడవ మధ్య ఆ దాగి ఉన్న క్రైమ్ని రానా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. అయితే ఈ పోలీస్ ఆఫీసర్ రానా రోల్ న్యాయం వైపు నిలబడుతుందా, లేక వీరిద్దరిలో ఒక సైడ్ ఉంటుందా అన్నది ఈ మూవీలో ఎగ్జైట్మెంట్ని పెంచేస్తుంది. దుల్కర్కి రానాకి మధ్య వచ్చే పవర్ఫుల్ ఫేస్ ఆఫ్ సీన్స్ సినిమాకి బ్యాక్బోన్ కాబోతున్నాయి. అలానే ఈ మూవీలో మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ వర్క్ ఈ మూవీని హై లెవెల్కి తీసుకెళ్తాయి. ట్రైలర్ చూశాక నాకు అనిపించింది ఏంటంటే, ఇది కేవలం సినిమా కోసం తీసిన సినిమా కాదు, స్టార్డమ్, ఈగో, ట్రస్ట్ ఇష్యూస్ మధ్యలో నడిచే ఒక ఇంటెన్స్ క్రైమ్ డ్రామాగా అనిపిస్తుంది. ఈ మూవీలో దుల్కర్ యాక్టింగ్ మహానటిలో కొన్ని గ్రేట్ సీన్స్ని గుర్తు చేస్తుంది. ఈ మూవీ November 14th పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవబోతుంది. అలానే ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి, నేను చూస్తా. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.